మీ పిల్లల మీద ఆధారపడకండి. రిటైర్మెంట్‌కు ముందే ఇది చూడండి. 50 ఏళ్ళు దాటాయా? అయితే ఈ చేదు నిజాలు తెలుసుకోవాల్సిందే. నమస్కారం. మీకు 40 ఏళ్ళు దాటాయా? అంటే మీ జీవితంలో సగం ప్రయాణం ముగిసింది. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం బ్రతికారు? పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్. అవునా? కానీ ఒక్క క్షణం ఆలోచించండి. రేపు మీ ఒంట్లో బాగోకపోతే ఒక టాబ్లెట్ వేసుకోవాలన్నా, ఒక పండు కొనుక్కోవాలన్నా మీ పిల్లల ముఖం వైపు చూడాల్సి వస్తే, "ఏరా డబ్బులిస్తావా?" అని అడగడానికి మీ మనసు ఒప్పుకుంటుందా? అలా అడిగినప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే ఆ చిన్న విసుగు, అది మీ గుండెను ఎంతలా కోసేస్తుందో ఊహించగలరా? ఈ వీడియో మీ భయం కోసం కాదు, మీ ఆత్మగౌరవం కోసం. చివరి శ్వాస వరకు సింహంలా బ్రతకడం ఎలాగో ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మీ గుండె లోతుల్లో దాచుకున్న ఒక భయం గురించి. 40 ఏళ్ల వయసులో పిల్లల ఫీజుల కోసం మీ సొంత కోరికలను చంపుకున్నారు. 50 ఏళ్ల వయసులో వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం రాత్రనక పగలనక కష్టపడి అప్పులు తీర్చారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్ళు దాటాక మీ శరీరం సహకరించని వేళ ఒక కప్పు కాఫీ తాగాలన్నా లేదా ఒక కొత్త బట్ట కొనుక్కోవాలన్నా మీ కొడుకును కోడలను అడగాల్సి వస్తే, "నాన్నగారు ఇప్పుడు అవసరమా?" అని వాళ్ళు అంటే, ఆ మాట మీ గుండెను ఎంతలా కోసిస్తుందో ఒక్కసారి ఊహించండి. మనం అనుకుంటాం మన పిల్లలే కదా మనల్ని చూసుకోరా అని. కానీ కాలం మారింది. వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ పరుగులు వేరు. మీ ప్రేమ వాళ్ళకి ఒక్కోసారి భారంగా అనిపించవచ్చు. మీ అవసరం వాళ్ళకి చిరాకు తెప్పించవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు, కాలం మహిమ. కానీ ఆ పరిస్థితి రాకుండా చూసుకోవటం మీ బాధ్యత. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో, చివరి శ్వాస వరకు ఎవరికీ తల వంచకుండా ఎలా బ్రతకాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, ఇది జీవితానికి ఒక దిక్సూచి. గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో రూపాయి ఉన్నంత వరకే ఈ సమాజంలో, ఆఖరికి మీ ఇంట్లో కూడా మీకు విలువ ఉంటుంది. మీరు ఆస్తి రాసిచ్చిన మరుక్షణమే మీరు ఆ ఇంటికి యజమాని నుంచి అతిథిగా మారిపోతారు. మీ కొడుకు బిజినెస్ లాస్లో వచ్చిందని మీ రిటైర్మెంట్ సేవింగ్స్ను ఇచ్చేయకండి. వాడికి వయసుంది, మళ్ళీ తిరిగి సంపాదించుకోగలడు. కానీ మీకు వయసు అయిపోయింది, పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. మీ ఆస్తి మీ రక్షణ కవచం, అది మీ దగ్గరే ఉండాలి. మీరు వెళ్ళిపోయే వరకు రూపాయి రూపాయి నువ్వు ఏం చేయగలవు అని అడిగితే అప్పుడు రూపాయి ఇలా సమాధానం ఇస్తుంది, "నేను తలుచుకుంటే చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నేను తండ్రి కొడుకులను విడగొట్టగలను, అమ్మా నాన్నలను విడగొట్టగలను, అక్కా చెల్లెళ్లను విడగొట్టగలను, అన్నా తమ్ముళ్లను విడగొట్టగలను, బంధాలను కలపగలను, అదే బంధాలను విడగొట్టగలను కూడా. నేను తలుచుకుంటే చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి నా చేతిలో ఉంది. నేను ఏది చెప్తే అదే ప్రపంచం వింటుంది." కాబట్టి చేతిలో రూపాయి ఉండటం ఆ మనిషికి ఎంతో విలువను తెచ్చిపెడుతుంది. అదే రూపాయి లేకపోతే బయట వాళ్ళు కాదు కదా, కనీసం ఇంట్లో వాళ్ళు కూడా నీకు మర్యాద ఇవ్వరు. నిన్ను కనీసం ఒక మనిషిగా కూడా చూడరు. నీ జీవితం శూన్యంగా మారిపోతుంది. మీ సంతకం, మీ అధికారం. చాలామంది తల్లిదండ్రులు ఆవేశంలోనో లేక అతి ప్రేమలోనో చేసే అతిపెద్ద తప్పు, తమకున్న ఆస్తిని, రిటైర్మెంట్ డబ్బుని పిల్లల పేరు మీద రాసేయడం. "వాడు నా రక్తమే కదా, నన్ను రోడ్డున పడేస్తారా" అని మీరు అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, జేబులో డబ్బున్న ముసలివాడు సింహంలా ఉంటాడు, డబ్బు లేనివాడు పంజరంలో పక్షి లాంటివాడు. మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే మీ ఇంట్లో మీకు పేదరికం ఉంటుంది. మీ కొడుకు బిజినెస్ నష్టం వచ్చిందని మీ సేవింగ్స్ను ఇచ్చేయకండి. మీ కూతురు అత్తారింట్లో ఇబ్బందిగా ఉందని మీ రిటైర్మెంట్ ఫండ్ ఖర్చు చేయకండి. వాళ్ళు యువకులు, వాళ్ళకి చేతులు ఉన్నాయి, కష్టపడగలరు. కానీ మీకు వయసు ఆగిపోయింది. పోగొట్టుకున్న రూపాయి మళ్ళీ తిరిగి రాదు. మీ పిల్లలకు ఆస్తి ఇవ్వండి, కానీ అది మీరు వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే. మీరు బ్రతుకున్నంత కాలం ఆ ఇల్లు మీ పేరు మీదే ఉండాలి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మీ కళ్ళ ముందే ఉండాలి. అప్పుడే మీరు ఆ ఇంట్లో రాజసంతో బ్రతకగలరు. మీ అవసరాలకు ఎవరినో అడుక్కోవటం కాకుండా మీ సొంత డబ్బుతో మీరు హాయిగా బ్రతకడం నేర్చుకోండి. మీ ఆర్థిక స్వాతంత్రమే మీకు అసలైన గౌరవం. ఆరోగ్యం అడుక్కునేది కాదు. వయసు పెరిగే కొద్దీ మన శరీరం ఒక పాతబడిపోయిన ఇల్లు లాంటిది.
ఎప్పుడు ఎక్కడ ఏ గూడ కోలుతుందో తెలీదు. బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు ఇవి మనకి తోబుట్టునవే అయిపోయినాయి. కానీ ఒక చిన్న కంటి ఆపరేషన్ చేయించుకోవాలన్నా, ఒక టెస్ట్ చేయించుకోవాలన్నా మీ పిల్లల టైం కోసం, వాళ్ళ పర్మిషన్ కోసం ఎదురు చూడటం ఎంతటి నరకమో తెలుసా? నాన్నగారు వచ్చే నెలలో చూద్దాం అని వాళ్ళు అన్నప్పుడు ఆ నెల రోజులు మీరు పడే బాధ వర్ణనాతీతం. అందుకే ఈరోజే ఒక బలమైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. పిల్లలకి ఆ భారం ఇవ్వకండి. అలాగే మీకంటూ ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ను విడిగా ఉంచుకోండి. ఎవరికి చెప్పకుండా, ఎవరిని బ్రతిమాలకుండా ఒక ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని మీ సొంత కార్డుతో పేమెంట్ చేసి రాగలిగే ధైర్యం మీకు ఉండాలి. మీ ఆరోగ్యం కోసం మీరు పడే తపన వాళ్ళకి విసుగు తెప్పించవచ్చు. కానీ ఆ బాధ పడేది మీరు. మీ శరీరం మీ ఆస్తి. దాన్ని కాపాడుకోవటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేనంతగా మీరు సిద్ధంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఎవరికీ తలవంచకండి. అతి ప్రేమ అశాంతికి దారి. మనం చేసే మరొక తప్పు ఏంటో తెలుసా? పిల్లల జీవితాల్లో అతిగా జోక్యం చేసుకోవటం. వాళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఇవన్నీ మీ పర్యవేక్షణలో ఉండాలని కోరుకోకండి. వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. మీరు వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేశామని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి అది మీ బాధ్యతగా మాత్రమే కనిపిస్తుంది. మీరు ఎంత ఎక్కువగా వాళ్ళ మీద ఆధారపడతారో అంత తక్కువగా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మనం పడే అతిపెద్ద ఆవేదన, నేను వాళ్ళ కోసం అంత చేశాను, వీళ్ళు నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అని. ఇక్కడే మనం ఓడిపోతాం. మీరు చేసింది మీ బాధ్యతగా చేయండి, త్యాగంగా కాదు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవాలని ఆశించకండి. మీకంటూ ఒక స్నేహితుల బృందాన్ని ఏర్పాటు చేసుకోండి. సాయంత్రం పూట పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకోండి. వీలైతే చిన్న చిన్న యాత్రలకు వెళ్ళండి. పిల్లల కోసం ఎదురు చూడకుండా మీ సంతోషాన్ని మీరే వెతుక్కోండి. మీరు బిజీగా ఉంటే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మా అమ్మ నాన్న ఎంతో ధైర్యవంతులు, ఎవరికీ ఇబ్బంది కలగనియరు అనే ఒక పాజిటివ్ ఇమేజ్ను క్రియేట్ చేయండి. మీరు ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండగలరు అని వాళ్ళకి చూపించండి. మీ ఆనందం మీ పిల్లల చేతుల్లో లేదు, మీ ఆలోచనల్లోనే ఉంది. అతిగా ఆశించకండి. ఎప్పుడు ఏ బాధ మిమ్మల్ని తాకదు. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. సింహంలా నిష్క్రమించండి. జీవితం అంటే కేవలం పుట్టడం, పెరగడం, పిల్లల్ని కనడం మాత్రమే కాదు. ఒక గౌరవప్రదమైన ముగింపు అనేది ఉండాలి. మీ పిల్లలకి మీరు కొన్ని కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మా నాన్న ఎవరికీ భారం కాకుండా బ్రతికారు అనే ఒక్క గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వండి చాలు. అది మీరు వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద ఆస్తి. రిటైర్మెంట్ అంటే పని ఆపేయడం కాదు, మీకోసం మీరు బ్రతకడం మొదలు పెట్టడం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక విన్నపం. ఈరోజే ఒక డైరీ తీసుకోండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ ఇన్సూరెన్స్ ఎంత, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ రాసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీ మనసుని తాకితే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క తండ్రి, ఏ ఒక్క తల్లి కూడా బుక్కెడు బువ్వ కోసం, ఒక టాబ్లెట్ కోసం బిడ్డల ముందు కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఈ విప్లవం మీతోనే మొదలవ్వాలి. కింద కామెంట్స్లో నేను స్వతంత్రంగా బ్రతుకుతాను అని ఒక్క మాట రాయండి. ఆ ఒక్క మాట మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక సెలవు. ఈ మాటలు మీకు నచ్చినట్లు అయితే, మీ మనసుకు తగిలితే కింద కామెంట్స్లో నేను స్వతంత్రంగా బ్రతుకుతాను, ఐ విల్ లివ్ ఇండిపెండెంట్లీ అని టైప్ చేయండి. మీరు రాసే ఆ ఒక్క మాట మరో 10 మందిలో ధైర్యాన్ని నింపుతుంది. ధన్యవాదాలు.